హాయ్ అండి, అందరికీ నమస్కారం. మందకృష్ణ మాదిగ గారు అయితే సమావేశం అయితే ఏర్పాటు చేయడం అంటూ జరిగిందండి. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని అయితే మందకృష్ణ మాదిగ గారు అయితే తెలపడం అంటూ జరిగిందండి. కాంగ్రెస్ గవర్నమెంట్కు మన తెలంగాణ ప్రభుత్వానికి చెప్పేశారండి. ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులు ఆసరా పింఛన్దారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎంఆర్పిఎస్ల వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దివ్యాంగులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై శనివారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం దివ్యాంగుల పింఛను 6,000, ఆసరా పెన్షన్ 4,000, తీవ్ర వైకల్యం ఉన్నవారికి 15,000 ఇచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ను కల్పిస్తూ చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీ చేయాలి. మొత్తం 20 అంశాలపై 2 రోజుల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసి వివరిస్తాం. వాటిపై జూలై 3 లోపు ప్రభుత్వం నుంచి పరిష్కారం కోరుతున్నాం. లేని పక్షంలో జూలై 5న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం అని స్పష్టం చేశారు. సమావేశంలో దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు రాంబాబు, కొల్లి నాగేశ్వరరావు, శ్రీనివాస్, ఎస్ గోపాల్, సుజాత, భవానీ చౌదరి తదితరులు అయితే పాల్గొనడం జరిగిందండి. సమావేశంలోనైతే ఈ విధంగా నిర్ణయం అయితే జరిగిందండి.